నీకు వినపడిందా కాక? ఏమన్నా నాకు తెలియదమ్మా. ఆగు, ఆగు, ఆగు. అమ్మా నన్ను బజారుకి పంపించదంటే పంపిస్తావు. పంపిస్తే ఏమైందమ్మా? ఈ ఊరు కుర్రలంతా ఆ. చిత్రా మిమ్మల్ని చూపుతా చిత్రా మిమ్మల్ని చూపుతాను ఒకటే గొడవ చేస్తున్నారే. ఈ మల్లాయపాలెం కుర్రోళ్ళకి ఇంత వయసులో నువ్వు వణికిరాక నన్ను అడిగారా? అవునమ్మా. ఒకవేళ నా దగ్గర అనుభవం నేర్చుకొని నీ దగ్గరకు వస్తారేమోనే అన్నట్టు. ఈ బృందా మట్టి ఏమిటే? వాళ్ళు అంటున్నారని పరిగెడుతూ పరిగెడుతూ గోడలో పడ్డానమ్మా. అబద్ధాలు అట్టానికి కూడా అర్థం ఉండాలి. నిన్ను అక్క కన్నా ఐకాల్ టికెట్ చేద్దాం అనుకున్నావు. నువ్వు బొత్తిగా నేల టికెట్ అయిపోతున్నావే. ఇంతకెందుకు పరిగెత్తా? అమ్మా ఎవరో పెద్ద ఎత్తుగారంట, ఆయన కొడుకు సిప్పి ఎత్తుగారంట. మన వాకిట్లోకి యగాదిగా చూశాడే. చూశాడా? ఏమన్నా చేశాడే? నన్నేం చేయలేదమ్మా, నిన్నేదో చేస్తానన్నాడు. నిన్ను వెనక వాళ్ళ బాబు ఏం చేయలేక ఎల్లకెళ్ళ పడ్డాడు. ఈయన మొఖం ఈయన వల్ల ఏమవుద్దు కానీ ఇంకా ఏమన్నాడమ్మా? అమ్మా అక్కని అడిగాడమ్మా. అక్కయ్యని అడిగాడా? నువ్వేమని చెప్పావమ్మా? మేడ పైన అలంకరించకూడదని చెప్పాను. చెప్పావా? మా తల్లి నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావు. నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చావు. ఆ తర్వాత గుర్తులేదు. ఫాదర్కి ఇలాంటి విషయాలు మర్చిపోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఈ తిరణాల్లో ఊరక తల మీద చేతులు పెట్టుకొని గీక్కుంటా తిరగబాకు. కాలేజీ కుర్రోళ్ళు వచ్చారు, వాళ్ళు గినక చూశారా ₹10 డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరకు రాలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మా. పడవలసిన చేప పైకే తేలిందమ్మా. రావాల్సిన సుబ్బారావు గారు రానే వచ్చారు. త్వరగా ముస్తాబు గాని అమ్మా, ముస్తాబు గాని. అమ్మా అమ్మా ఎన్ని వాళ్ళు చెప్పారమ్మా నీకు? ఈ పాడు వృత్తి చేయనని నీకెన్నో మార్లు చెప్పాను కదమ్మా. నా మాటినమ్మా. మంచి వయసు అమ్మా. వయసు పోతే మనం సంపాదించుకోలేవే. ఏ వ్యాపారం కావాలన్నా పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేని వ్యాపారం మంది. నా మాటినమ్మా. అమ్మా నీవెన్నైనా చెప్పు, నా తనువు మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానికి ఎగతో చేసుకుంటానమ్మా. ఈ పడపు వృత్తి మాత్రం నేను చేయలేనమ్మా, నేను చేయలేను. నా మాటినమ్మా. రైతులకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఏ ఇబ్బందులు లేవు. నా మాటినలే అమ్మా. మల్లాయపాలెం రోడ్లున్నా గ్రానైట్ లేదే. మనం లైన్లో ఉంటే తలా ఒక గ్రానైట్ రాసిస్తారు. నా మాటినమ్మా. మనం బాగుపడతాం. వినలేవమ్మా పిచ్చిదారు. నువ్వెందుకే బాధపడతావు? బాధపడాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా. మా ఉట్టిదేనని మనం చెప్పుకొని బతుకుతున్నామమ్మా. కానీ కొంతమంది అట్లా కాదమ్మా. ఒక్కొక్క ఆవుంది చూడమ్మా. చేసుకున్న ఆయన హాస్పిటల్లో అల్లాడుతుంటే ఉంచుకున్న ఆయన కోసం బస్ స్టాండ్లో కూర్చొని బాధపడుద్దమ్మా. ఇంకొక మహాతల్లి ఉందమ్మా. పొద్దున్నే లేచుద్దమ్మా. మొగుడుకు కాళ్ళకి దండం పెట్టుదమ్మా. పక్కంటి ఆయనకి కన్ను కొట్టుద్దమ్మా. ఇలాంటి ముండలు ఉన్నారు ఆ దేశాన్ని నాశనం చేయడానికి. అలాంటి వాళ్ళు సిగ్గుపడాల, మనం కాదు. నా మాటినమ్మా. వినలేదు. ఏడుస్తా? అది కాదమ్మా, నువ్వు కబుక్కుని చచ్చిపోతే నాకు దిక్కెవరమ్మా? అక్కకు నాకు పెళ్ళెవరు చేస్తారమ్మా? ఎవరన్నారు నేను చచ్చిపోతాను? సగం దేశాన్ని నాశనం చేసింది అక్క. నేను పోనమ్మా. అంతేనా? అక్కని బాగా ముస్తాబు చేసి పక్కా చేసి పక్క మీద పూలు రెడీగా ఉంచమ్మా. అలాగేనమ్మా. అమ్మా ఏం చెప్పినా చేస్తాను, పక్కన మాత్రం ఏనమ్మా. ఎందుకని? నీ ఊరు కుర్రలంతా చిత్ర పక్కల వస్తున్నాం అనుకున్నారమ్మా. ఈసారి అడిగినప్పుడు చెప్పమ్మా. అందరికంటే మాకే పలుకుబడి పిచ్చింది. మా తల్లి నువ్వు కూడా బాగా లైన్లోకి వచ్చి అన్నట్టు చదవటం మర్చిపోయా. నన్ను హైదరాబాద్ వెళ్ళాక అరగుండ బ్రహ్మాండం చుట్టుబాట్లు ఇచ్చాడు. గుమాయించుకోవచ్చు. అమ్మతో ఇటువంటి మాటలు చెప్పవద్దని నీకెన్ని మాటలు చెప్పాను. అది కదక్క, చెప్పకపోతే అమ్మతో తంట, చెప్తేనేమో నీతో తంట. నాకెందుకక్క ఈ తంట? అవును కదా, నీకు నీవు నాకు నీవు తప్ప మనకెవరు? ఆ భగవంతుడు ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. లోపలికి వెళ్ళి ఒక కుర్చీ తెచ్చి ఇక్కడ వెళ్ళి వెళ్ళు.
సర్వేశ్వర, ఏమిటి ఈ పరీక్ష? ఎందులకే శిక్ష? నీ పాదముల చెంత పాదధూళిగానైనా పుట్టించక ఈ వేశ్య కులములు నన్ను ఎలా పుట్టించితివి తండ్రి? ఎందులకై పుట్టించితివి తండ్రి? కాట ముళ్ళుతో కొడుస్తావు అంటే వ్యాపారం మాకు తెలుసు, మేము వాస్తా వ్యాపారం మా దగ్గర ఆటలు. బాబు దయచేయండి, బాబు దయచేయండి. ఇంకేం వచ్చేది? ఇంజన్ చల్లబడిపోదా? ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఇచ్చేవారు తప్ప ఎక్కేటప్పుడు 5 రూపీస్ అడిగాడు. మన ఈది మలుపు తిరగగానే 10 రూపీస్ అడుగుతున్నాడు. అది వాళ్ళ అలవాట లేక మన ఏర్పాట? వాళ్ళు పెద్ద రౌడీలు బాబు. మనం గోండాలం. వాడు వెళ్ళిపోయాడు. దిష్టి, పేరు దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఏం బాబు భయపడ్డారా? భయం ఎందుకు తప్ప దయన్నమే సాహసం ఉప్పసమే ఆయాసం. అబ్బాయి పండితుడే. ఏబిసిడి యారాలమ్మ ఎక్కాలని బాబు వెళ్ళకండి. ఏమి తప్పు? పడకదిలో పల్నాటి బాంబులు ఏం పెట్టావా? ఈ తప్పితే కస్టమర్ల మీద ఎసరొచ్చని. అది చిన్నమ్మాయి చిత్రగది బాబు. ఒరే ఈ చిత్రంగా ఉందే, ఇంకా సీల్దీలా? ఈడు కాక సీల్ తీయలేదు బాబు. ఆషాఢ వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దాం అనుకున్నాం. అది సంగతి. ఓపెన్ చేయడానికి వచ్చం వదలదనమాట. చూడల తప్ప సీంది బొట్టి సినిమెక్కింది. అంత ఆయిలేసి ఓరాయిల్ చేసి మంచి రోజు చూసి మన మైకు సుబ్బారావు గారితో ప్రారంభం చేయించు. అప్పుడు అందరూ ఆరంభం చేయొచ్చు. సుబ్బారావు గారు అంత తేలిగ్గా రాలే, ఎందుకంటే బీపీ షుగర్ 2 పెరిగి కూర్చోలేకపోతున్నారు. దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని శుభ్రంగా ఉన్నట్టుంది, సబ్బాసన పడుతుంది, ఈశారంగా ఉంది, చూడటానికి ఇంపితంగా ఉంది. ఈ గది ఎవరిది? పెద్దమ్మాయి చింతామణి బాబు. కప్పేసిన దగ్గర నుంచి కలకల 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 ఆడిపోతుంది. అబ్బో, వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుందిగా. వంగి లోపాలు చూడండి. తప్ప పైన మెరుగులు బాగానే ఉన్నాయి, లోపల తరుగులు ఉన్నాయా?
చూసా ఆహా ఏవి కర్ర బలుపులు ఏవి గుత్తి బలు పెట్టించావు తప్ప అంతేకాదు బాబు, సీలింగ్ ఫ్యాన్లు కూలింగ్ మిషన్లు కూడా ఉన్నాయి. అవి అవసరమేలే, వచ్చినడికి వల్లటప్పుడు స్విచ్ ఆన్ చేస్తే మిషన్ దాని పని అదే చేసుకుంటుంది. బాబు గదులు చూశారుగా, గదుల్లో ఉన్న అలంకారం చూడండి. అబ్బో ఈ ముండల దైవభక్తి ఎక్కువేనే. నామాల స్వామి, నాగేంద్ర స్వామి, నటరాయ స్వామి. తప్ప ఆ ఫోటో ఎవరిది? మీకు అర్థం కాలా? అదేదో యాంగిల్ మార్పుగా ఉందిగా బాబు. ఆ, ఆ ఫోటోయే, ఆ, ఆ ఫోటోయే ఆ. నాదే బాబు. అదేంటే నీ అమ్మ కడుపు మాడ, నువ్వేమో కాలు పైకెత్తావు, వాడు ఒంగోని పెడుతున్నాడుగా దన్నం. అది నాటకంలో ఎండింగ్ సీన్ బాబు. నేను అట్ట అనుకోవట్లేదు తప్ప పనే పంట పైకి దగ్గర పెండింగ్ సీనేమో అనుకుంటున్నా. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో ఆశ. ఆశం లేదు, ఆమదం లేదు. కొట్లో గుమ్మస్తాలు కూడా పిలిపించమ్మాయని బాబు. తెలీదు. ఏం చెప్పమంటారు బాబు? వేస్ట్ మాటలేం చెప్పొద్దు, ఉన్నడు చెప్పేసి. అమ్మాయి మొన్న కచేరీలో మిమ్మల్ని చూసిందట. ఏ యాంగిల్లో చూసింది తప్ప ఏమో బాబు. ఏం లేదు తప్ప. వెనక నుండి అయితే ఎవడైనా ఒకటిగానే కనపడతాడు, కొండకు చట్టుబట్టినట్టు. అదే ఎదురుగుండానైతే ఉండ మొత్తం ఒక్కసారి దమాలు పడబడుతుంది కళ్ళల్లో. ఉన్న మొత్తం దమాల కళ్ళల్లో పడేది ఏంటి ఆయన? కనపట్టల్లా రంగనాయ స్వామి పంగనామాలు. ఇక సరేలే ఆ పంగనామాలో తప్ప ఆ నామాలను తేలిగ్గా మాట్లాడమాక. మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే చాలు, వాడు ఎక్కడికి పోయినా సరే 100కి 100 రూపాయలు చలామని. మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలు ఈ రోజు వరకు అమ్మా సుబ్బారావు గారే, అమ్మా సుబ్బారావు గారే ఒకే రీతిని కలవరిస్తూ అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది బాబు. అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది. తప్ప మనలో మాట మంచం కింద ఎవడన్నా మడిసి ఉన్నారా చూడకపోయావా? అదేం కాదు బాబు, సేల్ టాక్స్ ఆఫీసర్ చూసి చిల్లర కొట్లో చిందులేస్తారు చూడండి, ఆ విధంగా. అలా ఎందుకు అనుకోవాలా? పోలీసులు వచ్చి పోరంబొకలు భయపట్టనుకోవచ్చుగా. అట్లా ఎందుకు అనుకోవాలి బాబు? మున్సిపాలిటీ వాళ్ళు చూసి కాఫీ వాటర్ వాళ్ళు కంగారు పడతారు చూడండి, ఆ విధంగా. ఏది ఏమైనా తప్ప నేను ఇవాళ ఇల్లు బయలుదేరి చాలా మంచిదైంది. ఏం బాబు? టైగర్ లేదు, టైగర్. అమ్మీ టైగర్ అంటే ఏమిటి? తప్ప మనకు అసలు వ్రెంగిలీషేవ్ రాదా? రాకే బాబు. రొచ్చు రొచ్చా రొచ్చు. రేపు I want the చక్కెర మీద ఇక్కడ ఒకటి కాంపౌండ్ దాంబియం రాస్కల్ ఫోల్ గెట్ ఏం పోయి పెట్టావి? పట్టతల ముండకెందుకో పరమాత్మని, ఈ ముండకెందుకో వ్రెంగిలీషు, సింగడికెందుకో పత్తి బేరమని, ఏడకెందుకో ఈ సిద్ధాంతాలు. ఆ టైగర్ అంటే తప్ప కుక్క. అసలు కుక్క మనం తప్ప నేను ఇలా పొద్దుగెత్తమ్మ బోడెప్ప మొఖం చూసా, దాని మొఖం చూసావంటే ఎదురు దగ్గరపడ్డట్టే, ఏదో లాభం తగిలిందన్నమాట. మీ అంతటి వారు మా ఇంటికి వచ్చారంటే మా అమ్మాయి పొద్దు మంచి ముఖం ఏదో చూసింది బాబు. ఏ ముఖమో ఎందుకు లేదు తప్ప, వయసు పోయినా వాడిపోని ముఖం, సిక్కిపోయినా సక్కనైన ముఖం, సిరిగల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడుంటే ఎవరిది బాబు? ఇంకెవదిలే తప్ప అబ్బా మీదే. అయ్యో సిరిగల ముఖం నాదే. ఓసిని ఇరుపుడు దగ్గర పడిపోను ఏం విరుచుకుంటున్నావమ్మా? అందుకేనే సకాలంలో వర్షాలు పడక అకాలంలో పడి రైతులు అన్యాయంగా దెబ్బతినిపోతున్నారు. చూడలే తప్ప మీ ఖాతాదారులందరూ కాటికి పోయినా పొట్టైన పని గట్టి మొత్తైదివి, ఆంధ్ర రాష్ట్రానికే ఆనకట్ట లాంటి దానివి కదా. మీకేం తక్కువ బాబు, భారతదేశానికే బల్లగట్టు లాంటి వారు. నిజమేనంట. నిజం బాబు. మీ అందము, మీ చందము, మీ ఔషధ్యాలు, మీ చతురతలు పరికించిన వేయంతి ఏంటిది మరితో బుంగను ఆశ్రమైపోతే నచ్చప్పుడు 10 పోతే ముయ్యి నీ అమ్మ కడుపు మాడ.
నేను ఇక్కడ వచ్చి నీ భరతనాట్యం ఉంటాక అమ్మాయి భావాంగారాపోతుంటాక పిలిపించి అమ్మాయి నీ కొట్లో గుమ్మస్తాను కూడా లేరు అసలే సడికి నేను సలపడిపోతాను నీ అమ్మ ఏమనుకోబాకండి బాబు, కుర్రాళ్ళను చూసి ఆపుకోలేకపోయాం. పాడు రంగరాయికి ఆయనకి ఏం కర్మే దాని ఇంటికి పోవటానికి రూపమునక మన్మంతుడు, చర్మం మందమైందిరా తప్ప అక్కడ వచ్చింది అందం. భాగ్యమునక కుబేరుడు, కోట్లు కోట్లు సంపాదించాం. ఏదొకసారి నడవండి నడవండి నడవండి. అబ్బా 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 అమ్మా, నడక చూడు అచ్చం చెనక్కాయలు అమ్మే ఎంకట సోన నడకనే తల్లి. ఇంకా నయ్యో లుంగిలమ్మే లంగడ సాయబడ కల్లా ఆ రంగు చూడవే ఇస్పేట్ ఆసు. ఇస్పేట్ ఆసు కాదురా తప్పు, రెడీ క్యాష్. మా క్యాష్ నాయన ఎటు మొగ్గుతుందో ఈ త్రాసు. ఎటు మొగ్గితే ఈ ముండకిందో లాసు. వీడెక్కడో లాసు లాసు అంటున్నాడు, వస్తా నాసు రకం లాగుంది. అప్పు నాసు రకం కాకపోతే మజ్జిగల్లో మాడికాయ ముక్కలాగా నంచుకొని గుచ్చుకొని పిండుకొని తింటారు. మేము కోస్త వ్యాపారం చేసాం, మా దగ్గర మీ ఆటలు. అబ్బా బాబు మనకేమన్నా ఉందా? ఎత్తిక్క ఓ తేట కాదు బాబు, వ్యాపారం. ఏది ఈ ముడమో వ్యాపారం, నల్ల మంది వ్యాపారం బాబు. సొగుడు వ్యాపారమే. పోలీసులు ఉంటే బాగుమూడు తెలియకపోతే 7 కట్టెల పెద్ద సీక్రెట్ ఎవరమే తెలియదు. అదేమిటి బాబు నన్ను ముట్టుకున్నారు? మీ మావయ్య వాళ్ళు చూస్తే మనసు బాధ పెట్టుకోరు? ఎవరమ్మా మామయ్య? ఎవరైనా తాళి కట్టిపోద్దా తగిలొచ్చిన పొద్దా? తాళి కట్టిపోద్దా తగిలొచ్చిన పొద్దా? ఏదోలే బాబు, ఆడవాళ్ళ వంట కోసం ఉండాలిగా మరి. చెకింగ్ చెప్పి తప్పించుకోవడానికి సరిగా తప్ప నల్ల మంది వ్యాపారమేగా. అవును, మనకు లేదు. మన అత్తోరుకుంది ఏనికి అవసరమా ఏంటి? అవసరం మెల్లగా అడుగుతారేం బాబు? పూటకి తులం గాని తులవన్నర గాని పడుతుంది. ఓయబ్బో, ఇది ఎక్కడ గజం 6.5 ఇసాల పన్నే. పన్నా పెద్దదని బడాయికి బయట పడతారు కానీ బద్ద చిన్నదని సిగ్గుపడరు. తప్ప రాత్రంతా మంచులో పెట్టి ఏ కూసం కల్లా తాటిగా ఇంత ముద్ద తీసుకొస్తా. సాలుద్దా సైజు పెంచమంట. అక్కడ సైజు పెంచితే ఇక్కడ నా సంచి పట్టొద్దు బాబు. పట్టదు, 2 కుట్లు పది సిక్కుతాయి, మట్టానికి పట్టుద్ది. సరే గాని ఎట్ట తింటా? అల్లుడు గారి పేరు చెప్పుకొని ఐస్ క్రీమ్ లాగా నైస్ గా చేత్తో తింటా. నయ్యో నా పేరు నవ్వులు మీకు దరిద్రం పోతే ముండ పాడు జంతువులాగా ఏది తింటమైంది. ఇంట్లో స్పూన్స్ లేవు బాబు. అయితే మరి ఇంట్లో అన్ని సాసర్లేనన్న మాట. సాసర్లేం కర్ బాబు, పెద్ద పెద్ద బేసలు. వాడు మనకు వదిలేదు తప్ప ఊరకే వచ్చాను ఊపిరి కొడుతున్నావు. పాత రోజు గుర్తుకొచ్చి రోత పడతావు. పిలిపించమ్మాయిని అసలు ఎవరమే తెలియదు. ఈ ముండకు వయసు పోయిన వయ్యారం పోలేదు. చాలా శాఖలు ఈ ముండ దగ్గర సుబ్బారావు దగ్గర ఉన్నట్టే ఉన్నాయి అన్ని. నా భాష నీకు అర్థం కాల. ఏది ఇప్పుడేగా వచ్చింది, ఇంకా అలవాటు కావద్దు. చుట్ట పీకెనా అయినా ఏది తప్ప నువ్వు చుట్టాలు కాలుస్తా. పెద్దగా అరవకండి, అమ్మాయి కోపడుతుంది. ఓయమ్మో, ఏమ సంగతి ఏమో అమ్మాయికి తెలియనట్టు, అమ్మాయి సంగతి ఏమో తెలియనట్టు. ఇది ఒక సస్పెన్స్ సన్నివేశం. ఇదిగో అడిదిగో ఇడిదిగో ఇలా చూపించు. ఒరే 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 చూడు, నవనీతమైన పెదాల మీద మచ్చలేంది పాడు. నీకుండగా లేని నాకుంటే తప్పొచ్చిందా? మా మచ్చల గురించేగా. ఓసి ఎర్రి నాగమ్మ, మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే ఇంటికాడ ఎనపెట్టులో అన్ని లచ్చలు ఉన్నట్టే. మీకు గనక మచ్చలు పడ్డాయో పుచ్చి పుర్రడిపోతే మీ వ్యాపారానికి డేంజర్. నాకు సుట్టభ్యాసం లేదు. చివరి సిగరెట్ తగ్గితే 4 పట్టు గిట్టకపోతే నలపకుండా నాది నాకు అప్పచెప్పు. నాకొద్దు, నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా ఇచ్చే అలవాటు నాకు లేదు. నలిపితే మీకు పనికి రాదు. ఎవరు తేడా పడ్డదిగా. 10 పైసెత్తా గాని గంట మార్గం చుట్టకొని వంట పట్టినాక వరణాలు కూర్చొని శాంతం అయిపోయినాక ఈ ప్రాంతానికి వెళ్ళిపోయి అమ్మ కడుపు. 10 పీసు, నార పీసు, కొబ్బరి పీసు నాకెందుకు బాబు? నాకు కావాల్సింది 1 రూపీస్. ఎక్కడ తప్ప 1 రూపీ మనకు అసలు లెక్కే ఉంది.